మనం అందరం కలిసి ఈ సమస్యపై పోరాడితే ఇది పెద్ద లెక్క కాదు. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యసేన్. సోషల్ మీడియాలో చిన్నపిల్లలు చేసే వీడియోలు, వారి భాష, వారి ప్రవర్తన, వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఎవరు అనే విషయం మీద ఒక వీడియో చేశాను. ఎవరన్నా ఈ వీడియో కొత్తగా చూస్తుంటే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఇల్లు ఒకసారి చూడండి. సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ సమస్యకి సొల్యూషన్స్ మాట్లాడుకుందాం. సొల్యూషన్ నెంబర్ 1, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి వాళ్ళ చేత అసభ్యకరమైన వీడియోలు చేపిస్తూ, అసభ్యకరమైన మాటలు నేర్పిస్తూ వాళ్ళని సోషల్ మీడియాని ఉచ్చులోకి తొయ్యకండి. వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి మీరు సీరియల్లో మునిగిపోకండి. ఈ టెక్నాలజీని పక్కన పెట్టి మీ పిల్లలతో 10 నిమిషాలు కూర్చొని వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి అర్థమయ్యేలా ప్రేమతో చెప్పండి. లేకపోతే మీ పిల్లల భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలకి మొదటి కారణం మీరే అవుతారు. కాబట్టి మీ టైంలో కొంత భాగాన్ని మీ పిల్లల కోసం కేటాయించి వాళ్ళని ఈ సోషల్ మీడియాకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. సొల్యూషన్ నెంబర్ 2, హూ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేవాడు ఇన్ఫ్లుయెన్సర్, పాటు చేసేవాడు కాదు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్పేది ఒక్కటే, మీ స్వార్థం కోసం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోకండి. పిల్లల దగ్గర మంచి టాలెంట్ ఉంటే చూపించండి. అంతేగాని వాళ్ళతో అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తూ, అసభ్యకరమైన వీడియోలు తీస్తూ అవి సోషల్ మీడియాలో పెడితే రేపు ఆ పిల్లలు ఎదుర్కోబోయే సమస్యలకి మొదటి బాధ్యత మీదే. ఇక నుంచైనా మంచిగా మారండి. లేదు మేము ఇలాగే ఉంటామంటే మీ ఆడియన్స్ ఈ సోషల్ మీడియానే మిమ్మల్ని బాయ్కట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, సిద్ధంగా ఉండండి. ఇది నా రిక్వెస్టే కాదు, వార్నింగ్ కూడా. మీ స్వార్థం కోసం పిల్లల జీవితాలతో ఆడుకోకండి. సొల్యూషన్ నెంబర్ 3, ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన అసలైన వెపన్ ఆడియన్స్ చేతిలో ఉంది. పిల్లలు అలాంటి వీడియోలు చేస్తే చూసి నవ్వుకుని తిట్టుకుని వదిలేయకుండా అలాంటి వీడియోలని ఇప్పుడే రిపోర్ట్ చేసి ఆ చెత్తనంతా ఈ సోషల్ మీడియాలో క్లియర్ చేయండి. నిజమైన టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఇలాంటి చెత్త వీడియోలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి లైక్లు, షేర్లు, కామెంట్స్ అవి మంచివైనా బ్యాడ్వైనా ఇవ్వడం వల్ల సోషల్ మీడియా అల్గరిథమ్స్ ప్రకారం ఆ వీడియో వైరల్ అవ్వద్ది. భారతీయుడిగా ఆ చెత్తని సోషల్ మీడియాలో క్లియర్ చేయాల్సిన బాధ్యత నీదే. మన దేశంలో ఎంతమంది నిజమైన భారతీయులు ఉన్నారో చూద్దాం. సొల్యూషన్ 4, కొలాబరేషన్. అలాగే సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు ఈ సమస్యపై స్పందించండి. మనం అందరం కలిసి ఈ సమస్యపై పోరాడితే ఇది పెద్ద లెక్క కాదు. మీ ఆడియన్స్కి ఒకటే చెప్పండి, మనమంతా కలిసి మాస్ రిపోర్టింగ్ చేస్తే ఈ సమస్య, ఈ చెత్త సోషల్ మీడియాలో కొన్ని గంటల్లోనే క్లియర్ అయిపోద్ది. చిన్నపిల్లల్ని సోషల్ మీడియాని ఉచ్చులో పడకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ వరకు వీడియో చూసామంటే ఈ సమాజం గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నామని అర్థమైంది. ఈ సమస్యను అరికట్టడానికి నాతో కలిసి ఎవరైతే నడదాం అనుకుంటున్నారో వాళ్ళంతా స్టాండ్ విత్ సూర్యసేన్ అని కామెంట్ చేయండి.